Hi everyone, welcome to my channel. So one more video on మార్కెట్ అప్డేట్స్. అసలు మార్కెట్స్లో ఏం జరుగుతున్నాయి, ఏం ఇన్ఫర్మేషన్ మనకు ఉపయోగపడుతుంది, వెల్త్ క్రియేషన్ ఐడియాస్ ఏమున్నాయి, వాటి గురించి ఒక వీడియో మనం ఎవ్రీ వీక్ చేస్తున్నామండి. సో ఈ వీక్ మార్కెట్స్ అయితే హిస్టారిక్ హైస్కి అయితే మనకి టచ్ అయిందండి. సెన్సెక్స్ 79,000 మార్క్ని దాటితే మనకి నిఫ్టీ 24,000 మార్క్ని మనకి టచ్ చేసిందండి. జూన్ సిరీస్ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉందండి. లాస్ట్ 4 days నుంచి కూడా మార్కెట్స్ చాలా పాజిటివ్గా ముందుకెళ్తున్నాయి. సో ఎఫ్ఐఐస్ కూడా ఎక్కువగా మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే రీటైల్ పార్టిసిపేషన్ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. సో ఆల్ టుగెదర్ మార్కెట్ అయితే చాలా పాజిటివ్గా మనకి కనిపిస్తుందండి. సో ఇప్పుడు మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ వీక్ మనకి చూసుకున్నట్లయితే రేంజ్ 24,000 కానీ మార్కెట్ హోల్డ్ చేయగలిగితే నెక్స్ట్ లెవెల్ 24,450 అండ్ 24,600 వరకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తే, సపోర్ట్ లెవెల్స్ అయితే 23,800 అండ్ 23,600 దగ్గర మంచి సపోర్ట్ అయితే మనకు కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏ సెక్టార్స్ మనం లైమ్ లైట్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఒక బడ్జెట్ వస్తుంది, మార్కెట్స్ ఏమో పీక్లో ఉన్నాయి, అసలు ఏం కొనాలి, కొనకుండా ఉండడమే మంచిదా, ఏంటి మార్కెట్లో ఏం చేయాలి అంటే మేబీ ఎప్పుడైనా మీకు ఆపర్చునిటీ రావచ్చండి. మేము కూడా ఈ టైంలో మార్కెట్లో కొంచెం స్లో అవ్వమనే చెప్తాం, ఎందుకంటే బడ్జెట్ రాబోతుంది. సో బడ్జెట్లో మార్కెట్ని ఎలా రియాక్షన్ ఉంటుంది, బడ్జెట్ నుండి వచ్చే ఆ న్యూస్ని మార్కెట్ ఎలా తీసుకోబోతుంది, ఏమైనా ట్యాక్సెస్ చేంజెస్ ఉన్నాయా, వాటికి పాజిటివ్ ఉంటుందా, మార్కెట్ నెగిటివ్గా ఉంటుందా, సో దీన్ని బట్టి మార్కెట్ వాలటిలిటీ అయితే ఉంటుంది. లేదు అంటే అంత టైం వరకు కూడా మార్కెట్ చాలా ఒక చిన్న రేంజ్లోనే వెళ్ళే స్మాల్ రేంజ్లోనే మార్కెట్స్ వెళ్ళే అవకాశం ఉందండి. సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అనే స్టడీగా మనం చేయడం మంచిదండి. బట్ కొన్ని సెక్టార్స్ని అయితే మీరు రాడార్లో పెట్టుకోవచ్చు, సో దట్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ యూ క్యాన్ గెట్ ఇన్ టు దట్. సో దట్ ఈజ్ హౌసింగ్ ఫైనాన్స్కి కంపెనీస్ సంబంధించిన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ని మీరు బై చేసుకోవచ్చు అండి. అలానే పవర్ రిలేటెడ్ బాగా మనకి ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది, దానికి సంబంధించిన బిజినెస్ బడ్జెట్ ద్వారా కూడా గవర్నమెంట్ చాలా స్పెండ్ చేయదలుచుకుంటుంది అలాంటి ప్రాజెక్ట్స్. తర్వాత హౌసింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఒక రూరల్ ఏరియాస్లో ఆల్మోస్ట్ 3 crore హౌజెస్ని స్కీమ్ ద్వారా గవర్నమెంట్ స్పెండ్ చేసి తర్వాత వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటుందండి. సో అందువల్ల మనకి సిమెంట్ స్టాక్స్ కానీ స్టీల్ స్టాక్స్ కానీ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో శ్రీ సిమెంట్ కానీ ఇలాంటి కొన్ని సిమెంట్ స్టాక్స్, అల్ట్రాటెక్, ఇలా మనకి కొన్ని సిమెంట్ స్టాక్స్లో మీరు చూడొచ్చు, కొన్ని పవర్ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే ఐటీ స్టాక్స్ మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చాయండి. టీసీఎస్, ఇన్ఫోసిస్, మైంట్రీ, పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి లాస్ట్ ఒక 1-2 వీక్స్లో చూసుకుంటే 2-3%, 4% వరకు పెరిగాయండి అన్నీ. సో ఈ ఐటీ స్టాక్స్ ఒకటి, సిమెంట్ స్టాక్స్ అండ్ స్టీల్కి సంబంధించిన, పవర్కి సంబంధించిన, హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించిన ఈ స్టాక్స్ని అయితే మీరు కంటిన్యూస్గా ఫాలో అవుతూ వాటిని మీ పోర్ట్ఫోలియో లేకపోతే వాటిని అక్యుములేట్ కూడా చేసుకోవచ్చు అండి ఏదైనా ఆపర్చునిటీ వస్తే. సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకి డిఫెన్స్కి సంబంధించి ఒక ఇండెక్స్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్ కూడా వచ్చిందండి. అది మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళది. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే మాకు కాల్ చేయొచ్చు. సో ఈ ఫండ్ థీమ్ ఏంటంటే ఆల్ డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్లో ఆ ఫండ్ అనేది పెడుతుంది. సో ఇది మోతిలాల్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారండి. సో ఇది నావ్ జస్ట్ 10 రూపీస్ అట్లనే ఉంటుంది. సో మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే యూ క్యాన్ కాంటాక్ట్ అస్. ఇది కూడా డిఫెన్స్ అనేది మనం ఆల్రెడీ చూసాము, చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో మనము ఎక్స్పోర్ట్ చేసే లెవెల్కి కూడా వెళ్ళాము. సో అన్ని రిలేటెడ్ ఈ డిఫెన్స్కి సంబంధించిన మీడియం కంపెనీ సైజ్ తర్వాత లార్జ్ సైజ్ కంపెనీస్ కూడా అన్నీ కూడా మంచి ర్యాలీలో ఉంటున్నాయండి. సో ఈ డిఫెన్స్ సెక్టార్లో మనం ఒక్కొక్క కంపెనీని బై చేయడం కన్నా ఇలా 10 రూపీస్ యూనిట్తో బై చేసి ఒక మ్యూచువల్ ఫండ్లో ఈ డిఫెన్స్ థీమ్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. సో ఇంకొక అప్డేట్ అంటే ఇప్పటివరకు మీకు తెలిసింది మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్లో, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ అసెట్ ఫండ్స్, ఇంతకు మించి మనకి మార్కెట్లో ఎక్కువగా మనీ ఎలాంటి స్కీమ్లోకి వెళ్తుందంటే థీమటిక్ సంబంధించిన థీమ్ వైజ్ స్కీమ్స్లో చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందండి. కొంచెం ఈ థీమటిక్ ఫండ్స్ అంటే ఇప్పుడు నేను అందుకనే ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను అనమాట. థీమ్ అంటే ఇక్కడ తీసుకుంటుంది డిఫెన్స్ థీమ్, ఇలాంటి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన థీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు రూరల్కి సంబంధించిన అగ్రికల్చర్కి సంబంధించిన థీమ్స్ ఉన్నాయి. సో ఇలా మీరు డిఫరెంట్ ఐడియాస్ కోసం మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని మీరు కన్సల్ట్ చేయొచ్చండి. సో రిస్క్ తీసుకునే వాళ్ళకి ఇవి చాలా యూస్ అవుతాయండి. థ్యాంక్ యూ.